నమస్తే. ఏదైతే నిన్నటి రోజున నియామక పత్రాలు ఇచ్చారో అందులో కొంతమంది విద్యార్థులకైతే నియామక పత్రాలు ఇవ్వలేదు. కానీ మాకు కూడా వాళ్ళతోటే ట్రైనింగ్ పంపించాలి, మమ్మల్ని కూడా పంపించాలి, లేకపోతే అధికారికంగా ఎప్పుడు సెకండ్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు, లేకపోతే ఎప్పుడు మమ్మల్ని పంపిస్తారు అనేది ఒక ప్రెస్ నోట్ లాగా ఒకటి రిలీజ్ చేయాలి అని అయితే ప్రజావానికి వచ్చారు వాళ్ళు. ఎక్కడ వాళ్ళని ఎవరన్నా అధికారులను కలిసి వాళ్ళ యొక్క బాధ చెప్పుకోవడానికి కూడా ఇక్కడికి వాళ్ళు చేరుకున్నారు. చెప్పండి బ్రదర్, అసలు ఏంటి సమస్య ఏంటి? అయితే 14వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు ఈ కానిస్టేబుల్ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఎవరెవరైతే అభ్యర్థులు రావాలో వాళ్ళకి లిస్టు సంబంధించింది 12వ తారీఖు నాడు నైట్ ఇవ్వడం జరిగింది. అందులో 15,441 మందికి గాను 13,441 మందికి పేరు రావడం జరిగింది. ఆ లిస్టులో ఇంచుమించు ఒక 1000 మెంబర్స్కి 2,000 అంటే అది 15,400 పోస్టులు, 15,400లో 13,400 ఇచ్చారు. దాదాపు 2,000 పైచిలకు మందికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అలాగే ఒక మెమోరాండం కూడా లేకుండా మాకు ఈ నియామక పత్రాల గురించి తెలియకుండా మమ్మల్ని పక్కన పెట్టేశారు. అయితే దీనికి గల కారణాలు ఏందో అని మేము 13వ తారీఖు నుంచి సఫర్ అవుతున్నాం. ఎందుకంటే తెలియదు మాకు కూడా వాళ్ళతో పాటు ఎస్బీ అయింది, మెడికల్ అయింది, అంతా వాళ్ళతో పాటు మెరిట్ లిస్టులోనే ఉన్నాం. అందుకు దీనికోసం మాకు కొంచెం భయంగా ఉంది. సో 13వ తారీఖు నుంచి మేము డీజీపీ ఆఫీస్ దగ్గరికి తిరిగాము. కానీ అక్కడ గేట్ వరకే మా సమస్య వెళ్తుంది. సార్ కొంచెం అంటే మరి లోపల వరకు మా వాయిస్ వెళ్ళలేకపోయింది. అందుకోసం ఈరోజు ప్రజావాణి ఉందని ఇక్కడికి మేము అందరం రావడం జరిగింది. ఇక్కడికి 70 మెంబర్స్ ప్లస్ వచ్చాము. 33 జిల్లాల నుంచి ఉన్నారు, దూరం వాళ్ళు కూడా రాలేదు. సో ఏం చెప్పినా మా వాయిస్ సీఎం సార్ దగ్గరికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. వాళ్ళు ఎవరైతే 13,400 మంది ఉన్నారో వాళ్ళు రేపు 18వ తారీఖు నాడు వాళ్ళు రిపోర్ట్ చేసి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు మాకు ఇలా మా పేరు రాకపోవడంతో మేమంతా గ్రామీణ ప్రాంతాల యువత కాబట్టి మేము సఫర్ అయిపోతున్నాము. మేము అయోమయంలో ఉన్నాము. దయచేసి మాకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో రెక్టిఫై చేసి ఒక మెమోరాండం, ఒక లెటర్ ఏదో ఒకటి ఇచ్చేసి మాకు కూడా వాళ్ళతో పాటు త్వరితగా ట్రైనింగ్కి పంపగలరని మేము కోరుకుంటున్నాం ఉన్నాం అందరం. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? నేను హైదరాబాద్, ఇక్కడ నేను లోకల్. హైదరాబాద్. ఏంది మీ ప్రాబ్లం ఏంటి? సేమ్ అదే అన్న, లిస్ట్ అఫీషియల్ లిస్ట్ రిలీజ్ చేసింది. అది అఫీషియల్గా బోర్డు నుంచి కూడా రిలీజ్. రిజల్ట్లో మీ పేరు ఉంది? రిజల్ట్లో మా పేరు ఉంది. అక్టోబర్లో 4th రిలీజ్ చేసిన లిస్ట్లో క్యాండిడేట్ సెలెక్ట్ అయిన అందరి పేర్లలో మా పేర్లు కూడా ఉన్నాయి. వాళ్ళతో పాటు మాకు ఎస్బీ అయింది, మెడికల్ అయినాయి, అన్నీ అయినాయి. నిన్న అఫీషియల్గా కూడా రిలీజ్ చేయలేదు. 14th రోజు ఏదైతే సీఎం ప్రోగ్రామ్ అయితే జరిగిందో ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అఫీషియల్ బోర్డు నుంచి కూడా రిలీజ్ చేయలేదు. ఏదో వాట్సాప్ గ్రూప్లలో పెట్టారు, ఆ లిస్ట్లో పేరున్న వాళ్ళకి కాల్ చేసుకున్నారు, వాళ్ళకి అలాట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. మిగతా 2,000 మంది ఏవైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా హోల్డ్లో పెట్టారు. అసలు ఆ సెకండ్ లిస్ట్ అనేది ఉందా, రిలీజ్ చేస్తారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది కనీసం ఒక ప్రెస్ నోట్ అయినా రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్. అంటే మరి మీకు ఏమైనా కేసులు ఇట్లా అట్లా ఆగిపోయా? కేసెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మల్టిపుల్ స్కూల్స్ ఉన్న వాళ్ళని ఉన్నారని చెప్పేసి ఆపేశామని అన్నారు. అక్విటల్ అయిన పర్సన్స్ కూడా ఉన్నారన్న, కేసులు ఉన్న అక్విటల్ అయి క్లోజ్ అయిపోయి ఉన్న క్యాండిడేట్స్ కూడా ఉన్నారు దీంట్లో. అవునా? అయితే ఇప్పుడు మరి గత నోటిఫికేషన్లో ఈ కేసులు చిన్న కేసులు ఉన్న వాళ్ళని కూడా తీసుకున్నట్టున్నారు. మరి ఇప్పుడు అవి ఎప్పుడు పరిష్కరిస్తామని ఏమన్నా హామీ వచ్చిందా మీకు ప్రభుత్వం? అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి మేము ఇక్కడ ప్రజావాణి అని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్కి ఇప్పుడు మేము కలెక్టర్ మేడంకి ఒక వినతి పత్రం అందజేసాము. ఎందుకు ఆపారని చెప్పేసి మేడం ఉండేసి ఒక 2-3 అవర్స్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. బ్రదర్ మీరు ఎక్కడి నుంచి? ఇక్కడనే హైదరాబాద్లో. హైదరాబాద్. ఏంటి మీ సమస్య? సేమ్ అన్న అందరిది. నిన్న వచ్చిన 14వ తారీఖు మొన్న అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన దాంట్లో నా నేమ్ కూడా రాలేదు. ఎందుకు రాలేదో తెలియదు. నా ఎస్బీ ఎంక్వైరీ 2 times అయింది. కేసులు అలాంటి గీసులు ఏం లేవు అయినా ఎందుకు రాలేదో తెలియదు. ఏం లేవు, ఏ ప్రాబ్లం లేదు. నీకు నియామక పత్రం ఇవ్వాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.